హాయ్ అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా నేను మా కోరుకుంటున్నాను. పాప టుడే అష్టాచమ్మా వ్లాగ్‌లోకి ఆడుతున్నాం. వెళ్ళిపోదాం. తను వచ్చేసింది. 4కే వచ్చేసింది. టైం కనిపిస్తుంది ఆమె. 3 4 కాదు వచ్చింది నువ్వు 3:30కి అలా వచ్చింది. 3:30. ఆహా, అవునా? ఎందుకైతే 4 వచ్చింది, నేను చూశాను కదా టైము. 3:30 అలా అయింది నువ్వు వచ్చేసరికి టైము. హలో, అక్కడ నీకు 3కే కానీ అక్కడి నుంచి ఇక్కడికి రావాలి కదా నువ్వు, అందరూ బస్సు ఎక్కేసి. సో ఆ టైంలో నీకు 3:30 అయిపోయింది అనుకుంటున్నా. ఇక్కడ మా పాప ఏం చేస్తుందంటే, మనం పిస్తా తింటాం కదా, తిన్న తర్వాత ఈ షెల్స్ ఉంటాయి కదా, ఈ షెల్స్ వీటితో ఇప్పుడు మేము అష్టాచమ్మా ఆడుతున్నాం. తనకి బోర్ కొడుతుందంట. అవునా? సరే, ఇప్పుడు ఏంటంటే ఎవరికైతే ఎక్కువగా మొత్తం అష్టా టైప్లో మొత్తం ఇలా రివర్స్గా పడతాయో వాళ్ళకి 1 పాయింట్ అనమాట. సో అలా నీకెన్ని పడ్డాయి? నీకెన్ని పడ్డాయి? ఎన్నిసార్లు పడ్డాయి అష్టా? నాకు మరి సరే, ఇప్పుడు ట్రై చేస్తా. ఏం జరిగింది అష్ట చెప్పు క్లాస్లో? నేనేం చేస్తుంటే ఒక అమ్మాయి ఆశ్విత బాయ్స్ కి చెప్తే ఒక అబ్బాయి వెళ్ళి వాడి పేరు అన్వేష్ వెళ్ళి మేడం కి చెప్తే మేడం నన్ను వచ్చి చిన్న కొట్టిందా నిన్ను మేడం? నువ్వు నేమ్స్ రాయమని నీకు మిస్ చెప్పిందా? అరిసిన వాళ్ళ నేమ్స్ రాయమని. అందరు గడే చేస్తున్నారు. నువ్వు సైలెంట్గా ఉన్నావా క్లాస్లో? అబ్బా, నువ్వు సైలెంట్గా ఉన్నావని మిస్ చెప్పకపోయినా నువ్వు నేమ్స్ రాసావన్నమాట. బా, మా బంగారమే. మా అమ్మాయి అస్సలు ఎంత సైలెంటో. ఇక్కడ ఏమో నమ్ము చూడండి కదమ్మా. అశ్వు, నువ్వు అసలు అల్లరి చేయవు కదా? కొంచెమే చేస్తావా అల్లరి? ఎక్కువ చేయవా? అక్కను అడుగు ఎంత చేసిద్దో. అక్క చెప్తుంది చూడు, ఇంత చేసిద్దంట. సో నా చేతిలో ఉన్న ఇది పువ్వు అండి. అసలు ఎంత డిఫరెంట్గా ఉందో చూడండి. ఈ పువ్వు అయితే మా వారు తీసుకొచ్చారనమాట. నాకు దారిలో వచ్చేటప్పుడు కనిపించిందంట డిఫరెంట్గా అని తీసుకొచ్చారు. దీని గురించి నేను గూగుల్లో సెర్చ్ చేశాను. ఇది చాలా ఔషధ ఉపయోగాలు కలిగిన చెట్టు అంట. సో అలా ఉందన్నమాట దాని గురించి అయితే. ఇది మా బావ తీసుకొచ్చారండి ఈ పువ్వు. ఏందో ఈ పువ్వు ఎవరు తీసుకొచ్చారమ్మా ఈ పువ్వు? అషు, మీ డాడీ తీసుకొచ్చారా ఈ పువ్వు? నువ్వే ఉంచుకో. మీ డాడీ తెచ్చిన పువ్వు నువ్వే ఉంచుకో. మీ డాడీ తెచ్చిన అది ఊడిపోయింది. సో ఆ రోజు ఈవినింగ్ మాకు భోజనాలు ఉన్నాయన్నమాట. ఏంటంటే అంటే సండే రోజు ఇది. ఒకళ్ళు ఇల్లు కట్టారు, మాకు తెలిసిన వాళ్ళు రిలేటివ్సే ఇల్లు కట్టారనమాట. ఆ ఇంటి వార్మింగ్ అండ్ ఒక పొద్దున్న వాళ్ళకి ఇఫ్తార్ రెండు ఒకేసారి చేస్తున్నారనమాట. భలే ఉందండి ఇల్లు అయితే. 1 రూమ్ ఇల్లు అనమాట. అంటే 2 స్టేర్స్, కింద ఒక రూమ్, పైన ఒక రూమ్, పైన ఏమో రేకుల్లాగా ఇట్లా వేశారనమాట. చాలా బాగుంది. పైకి ఎక్కితే మా ఇల్లు కూడా కనిపిస్తుంది, చూసారా? జూమ్ చేశాను నేను. అసలు భలే ఊరు మొత్తం మంచిగా కనిపిస్తుంది అనమాట మా విలేజ్ అయితే. అసలు పైన మంచి చల్లటి గాలి వస్తుంది. చాలా బాగుందన్నమాట. అసలు నాకైతే భలే నచ్చిందనమాట ఆ ఇల్లు. అంటే ఒకటే రూము, 2 స్టేర్స్, అలానే మొత్తం వాష్రూమ్ అన్నీ ఒకటే రూమ్లో ఉన్నాయి. బట్ కానీ అదొక మంచిగా అనిపించింది. చాలా చిన్న ప్రదేశంలో అంత మంచిగా మొత్తం అరేంజ్ చేసుకోవడం అనేది బాగా అనిపించింది. ఇంకా దాని తర్వాత అందరూ అయితే భోజనాలు చేస్తున్నారు చూడండి. ఇంకా మేము కూడా చేసేసాము. మా వారైతే ఆల్రెడీ చేసి వెళ్ళిపోయారు. ఇంకా నేనేమో మా తోటి కొడలు ఉంటారు కదా, ఇంకా వాళ్ళతో పాటు తినేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మరి ఈ కర్రీ చేస్తున్నానండి నైట్ టైమే. ఎందుకు అంటే మనకి సెహరీ టైంలో ఏంటంటే ఇప్పుడు టైమింగ్ మారింది. మనకి తొందరగా పగలైపోతుంది కదా. సో అందుకని ఆ టైమింగ్ మారింది. 5:08 ఆ టైం కల్లా కంప్లీట్ అయిపోద్ది. ఇంతకుముందు ఏంటంటే 5:20 దాకా టైం ఉండేది. కొంచెం 3:30కి లేసినా కానీ నేను వంట వండేసరికి కొంచెం 4:30 అలా అయ్యేది. అయ్యేసరికి కొంచెం బ్రష్ అది చేసి మనం తినేసరికి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ఉండేది. ఇప్పుడు నువ్వు 3:30కి లేసినా మనం మొత్తం వెజిటేబుల్స్ కోసుకొని మొత్తం పని చేసేసరికి మనం బ్రష్ చేసుకునేసరికి చాలా టైం అయిపోతుంది. తినడానికి టైం ఉండట్లేదు అనమాట. సో అందుకని కర్రీ అనేది నేను నైటే చేసుకుంటున్నాను.
ఇంకా ఆల్రెడీ వచ్చిన తర్వాత కొంచెం పనులన్నీ ఉంటే చేసుకున్నాను. పిల్లలైతే నిద్రపోయారు. ఇంకా నేనేమో ఇంకా కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేశాను. మా వారైతే వచ్చేసారు. తను కూడా వచ్చి స్నానం చేసి ఇంకా ఆయనైతే నిద్రపోయారనమాట. అన్నం అనేది ఇంకా తినేసి వచ్చాం కదా, ఇంకా నేనైతే వంట అయితే స్టార్ట్ చేశాను. ఎగ్ కర్రీ చేస్తున్నాను అనమాట. మా చిన్నది అన్నది ఏం కర్రీ చేయాలి అనుకుని నేను ఆలోచిస్తున్నానండి. ఈ కర్రీ గురించి చాలా సమస్య అయిపోతుందండి. ఆడవాళ్ళకు ఉన్న సమస్య ఇది. ఏం వండాలా, అసలు అందరికీ నచ్చినట్టు అందరికీ నచ్చే ఫుడ్ వండాలా. నలుగురు ఉన్నప్పుడు నలుగురికి 4 రకాల ఇష్టమైన ఫుడ్స్ ఉంటాయి కదా. సో అందరికీ నచ్చేటట్టు వండాలంటే చాలా పెద్ద సమస్య అనమాట ఆడవాళ్ళకి. ఇది అయితే చాలామందికి తెలిసే ఉంటుంది. ఎవరెవరికి అలాంటి ఇబ్బందులు వస్తున్నాయో నాకు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇంకా మా చిన్నది ఏం చేసిందంటే ఎగ్ కర్రీ చేయి మమ్మీ అనేది. అబ్బా ఇదైతే అందరు తింటారులే అని చెప్పేసి, ఇంకా అది కాక మార్నింగ్ సెహరీలోకి కూడా కొంచెం బాగుంటుంది, టమాటాలు వేసి కొంచెం మంచిగా అనిపిస్తుందిలే అని చెప్పేసి, ఇంకా ఎగ్ కదా అందులో ఫుల్ ఎగ్ తిన్నప్పుడు మంచిగా ఫుడ్ మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా నేనైతే స్టార్ట్ చేశాను. నేనైతే ఈ చాపర్తో చేస్తున్నాను అనమాట. ఈ చాపర్ వల్ల ఎంత మంచిగా ఉపయోగపడుతుందంటే, ఎంత తొందరగా వంట అయిపోతుందంటే నిజంగా అండి. అసలు చాప్ చేయడానికి చాలా టైం పడుతుంది నాకైతే. అలాంటిది ఈ చాపర్ ఉండడం వల్ల నాకు చాలా యూజ్ అవుతుంది అసలు నిజంగానే. ఇంకా అంటే ఇక్కడ చూడండి అసలు ఒకసారి ఈ మన కడాయిలో టమాటాలు చాలా రెడ్గా కనిపిస్తాయి. అంత రెడ్గా లేదండి. ఈ చిమ్నీ వచ్చిన దగ్గర నుంచి ఆ లైట్ ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి కదా, దానివల్ల ఇది కొంచెం కలర్ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది అంతే. బట్ ఇది ఎర్రగా అసలు చాలా ఎక్కువ మనకి కారం వేసినట్లు అనిపిస్తుంది కదా, అలా ఏం లేదు అసలు. ఇంకా ఎగ్స్ అయితే నేను ఇటు కొంచెం అలా ఫ్రై చేసుకున్నాను. ఇట్లా ఘాట్లు పెడితే ఏమవుతుందంటే మంచిగా దాంట్లో కర్రీ పోయి మంచిగా అనిపిస్తుంది జ్యూసీగా మన ఎగ్ అనేది. ఇంకా కసూరి మేతి కూడా వేస్తున్నాను అనమాట ఫైనల్గా. ఇది ఈ మొత్తం రెసిపీ అనేది మనం షేర్ చేయం కదా, మీ అందరికి తెలుసు కదా మనది అంత ప్యూర్ వంట ఛానల్ కాదని చెప్పేసి. ఇంక ఏదో మనం కొంచెం వండుతాము, అది నేను మీతో షేర్ చేస్తుంటాను అంతే. ప్రాపర్గా కావాలి, ప్రాపర్గా మీకు రెసిపీ కావాలి అని అంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా దాని తర్వాత ఇంకా మరి వంట అయిపోయినప్పుడు వెజిల్స్ కంపల్సరీ కదా ఉంటాయి కదా, ఇంకా అవన్నీ అయితే నేను ఇంకా క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకొని అయిపోతుంది అబ్బా, ఒక పని అయిపోతుంది. ఒక్కోసారి చేయనండి నేను, ఒళ్ళు బద్ధకం వచ్చేసిద్ది, చెయ్యనమాట. ఒకసారి అంతే వదిలేస్తాను, మార్నింగ్ చేసుకోవచ్చులే అని చెప్పేసి. ఇంకా అప్పుడప్పుడు మనకి అలా కొంచెం మైండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు ఇంకా ఇది కూడా చేసేసుకుందాంలే అని చెప్పేసి చేసేసుకుంటానమాట. ఎన్నెళ్ళి 4 కదా అని చెప్పేసి ఈజీగా. అంటే అలా ఎప్పటికప్పుడు చేసుకుంటేనే నిజంగా అండి, ఎప్పటికప్పుడు చేసుకుంటేనే మనకి మంచిగా ఉంటుంది. లేకపోతే అవి పేరుకుపోయి మార్నింగ్ కొంచెం ఒళ్ళు బద్ధకంగా ఉండి అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అసలు నిజానికైతే ఉండకూడదు అట్లా. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడమే బెటర్. అప్పుడప్పుడైతే ఒళ్ళు మందగిచ్చినప్పుడైతే ఇంకా అలా పెట్టేయక తప్పదనమాట, అంతే, ఏం లేదు. సో ఇంకా మొత్తం అయితే క్లీన్ అయిపోయి మొత్తం పెట్టేస్తున్నాను. కర్రీ కూడా అయిపోయింది. ఇంకా మార్నింగే అనమాట మనకైతే ఇంకా పని అయితే ఇప్పటికి నైట్కి అయిపోయింది పని. టైం కూడా అప్పటికి చాలా అయిపోయిందండి. సో ఇంక ఇదనమాట ఈరోజు వీడియో. మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ తీస్తే బాగుంటుంది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కిచెన్ అయితే క్లీన్ అయితే అయిపోయింది. ఇవేమో నేను ఇంకా మనం వండిన వస్తువులు పెట్టడానికి పెడతాను. ఇప్పుడు ఇంక ఇది మొత్తం క్లీన్ అయితే అయిపోయింది. ఇంకెళ్ళిపోయి పడుకోవడమే. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. నా ఛానల్ని నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి అబ్బా, ఓకేనా? ఓకే, బాయ్, ఖుదాఫీస్.